అయితే దీనన్నిటిలో మనము గమనించవలసింది ఏమిటంటే, మనం ఎంత చెబుతున్నప్పటికీ, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ, ఎంత జాగరూకత చేస్తున్నప్పటికీ వెళ్ళి పనిచేసే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన తెలుగువారు కానటువంటి వాళ్ళు, నాన్ లోకల్స్ అందరివి కూడా మనము వారిని నమోదు చేసే ప్రక్రియలో నేను స్వయంగా పాల్గొన్నాను. అయినప్పటికీ కూడా వారు చాలా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఇంట్లోకి పనిచేయడానికి వచ్చి నెల కూడా దాటలేదు, అటువంటి వ్యక్తుల చేతిలో ఇల్లు మొత్తం వదిలిపెట్టడం, లాకర్కి సంబంధించిన తాళం చెవిని కూడా అక్కడే లాకర్ పక్కనే ఒక చెంబులో ఉంచడం, ఇది ఎంత అజాగ్రత్తనో మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. అదే కాకుండా నేపాల్ నుంచి వచ్చి దొంగతనం చేయడానికి పాల్పడుతున్నటువంటి వారు కొద్ది గ్యాంగ్స్ ఉన్నాయి. అందరూ నేపాలీలు తప్పు చేస్తాను అనట్లేదు. చాలా సంవత్సరాల దశాబ్దాల నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పని చేసుకొని చాలా గౌరవంగా బతుకుతున్నారు చాలామంది. దాంట్లో కొద్దిమంది మాత్రమే వీటికి పాల్పడుతున్నారు. వాటికి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంది. వాటికి గ్యాంగ్ లీడర్సు. ఈ పర్టికులర్ అఫెన్స్లో సురేష్ షాహి అనే వ్యక్తి వీళ్ళని దీనికి ఉసిగొల్పాడని చెప్పి తెలుస్తూ ఉంది. పనిలో పెట్టిన తర్వాత వీళ్ళ ద్వారా ఆ ఇంటికి సంబంధించిన వివరాలని కనుగొని వారిని ఈ నేరం చేయడానికి ఉసిగొల్పడం, ఈ నేరం వారి చేత చేయించడం, వారికే మళ్ళీ మొత్తం సొత్తు ఇచ్చి వారిని పరారు చేయించడం, తను ఎక్కడ కూడా దొరకకుండా ఉండడం అనేది ఈరోజు ఒక వ్యూహంగా మనం అనుకుంటున్నాము. అంతేకాకుండా వీరిని వల్లపన్ని పట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి మంచివారు, నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి వివిధ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో స్థిరపడి నివసిస్తున్నటువంటి నేపాల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు చాలా సహాయం చేయడం జరిగింది. వీరి ద్వారానే మాకు మంచి క్లూస్ వచ్చి ఆ కైలోలి జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళందరినీ, తర్వాత ముందే అక్కడ లోకల్ పోలీస్తో కూడా మనము బీహార్ పోలీసులు కూడా కొంత మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి బీహార్ పోలీసులను కూడా రంగంలోకి దించి ఆ కైలోలి పోలీసు వాళ్ళతో సంప్రదించి ఇంటెలిజెన్స్ బ్యూరో వారితో కూడా కొంత సహాయం తీసుకున్నాం జరిగింది. ఇవన్నీ కూడా ఆ దాదాపు 6-7 గంటల మధ్యలోనే ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే మేము చాలా కలవరపాటుకు గురైపోయినాం. ఇంత పెద్ద దోపిడీ జరిగింది. హైదరాబాద్లో మల్కాజ్గిరిలో కూడా నేపాల్కి సంబంధించిన వాళ్ళు చేసినారు. మేము చేసిన తర్వాత నుంచి చాలా జాగ్రత్తలు అందరికీ తెలియజేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇటువంటి జరగడం అనేది మాకు చాలా కలవరపాటుకు మమ్మల్ని గురి చేసింది. అయినప్పటికీ ఆ కలవరం నుంచి అతి త్వరగా కోలుకొని అందరూ కూడా, మా అధికారులందరూ కూడా చాలా ప్రొఫెషనల్గా వారికి సంబంధించిన అనుభవాన్ని రంగరించి సాంకేతికం మరియు వ్యక్తిగతమైనటువంటి ప్రొఫెషనల్ ఎథిక్స్ని అన్నింటినీ కూడా జోడించి ఈ క్లూస్ తీసుకుని మాకు ఈ ఇంత పెద్ద ఎత్తున జరిగిన నేరం జరిగినటువంటి దాని నుంచి దాదాపు 6-7 గంటల్లోనే మేము వారిని గుర్తించి ఆపగలిగినాము. ఒకవేళ ఆ 1-2 అవర్స్ డిలే అయినట్లయితే వాళ్ళు దేశం దాటి సరిహద్దులు దాటి నేపాల్లోకి వెళ్ళుండేవారు. నేపాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా కేసుల్లో గతంలో మనకున్న అనుభవం ప్రకారం చాలా కేసుల్లో వెళ్ళిన తర్వాత రికవరీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కమ్యూనిటీస్లో మనం ఇక్కడ వచ్చి దొంగతనం చేసి వెళ్ళిన తర్వాత థార్ గ్యాంగ్ లాంటిది, లేదా చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఉన్నటువంటి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, చెన్నైలో ఉన్న కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. వీళ్ళందరి చోట కూడా రికవరీ చేయడం చాలా కష్టమవుతుంది. అక్కడ వాళ్ళు మనతో సహకరించరు. అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా మనకు అంత సహాయం లభించదు. ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ మనకు వాళ్ళు దొరికే శాతం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు ఇది చాలా అదృష్టంగా కూడా భావించవచ్చు. మాకు లభించినటువంటి ఆధారాలని ఉపయోగించి అతి తక్కువ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ఇతర పోలీసు సంస్థల సేవల నుంచి, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు సకాలంలో మాకు సహాయం అందించడం బట్టి ఈ దొంగతనం కేసును అతి త్వరగా ఛేదించి మేము పట్టుకోగలిగినాము. అది చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నప్పటికీ ఇటువంటి అజాగ్రత్త వల్ల జరిగే నేరాలు ఉన్నవాళ్ళు ఇటువంటి అజాగ్రత్తలు చేసి కోల్పోతున్నప్పుడు, సొత్తులు కోల్పోతున్నప్పుడు దానికి సంబంధించిన పర్యవసానము పోలీసు శాఖ పైన ఎంత ఉంటుంది, ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత రిసోర్సెస్ వేరే చోట పనిచేయాల్సిన వాళ్ళందరినీ కూడా వారి డ్యూటీస్ నుంచి మినహాయించి కేవలం ఈ పని పైననే పంపించడం అంటే మా రిసోర్సెస్ కానీ మా టైం కానీ ఎంత డ్రైన్ అవుతుంది, దానివల్ల వేరే సర్వీసెస్ ఎంత ఎఫెక్ట్ అవుతుందన్న విషయాన్ని కూడా నిన్న వేరే సందర్భంలో నేను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ద్వారా సిటిజన్స్ అందరినీ, పౌరులందరినీ మళ్ళొకసారి కోరుతున్నాను, దయచేసి పోలీసు వాళ్ళు సూచించినటువంటి జాగ్రత్తలు పాటించండి. విలువైన వస్తువుల్ని జాగ్రత్త పరచుకోండి, లేదా బ్యాంకుల్లో పెట్టుకోండి. మేము ప్రతిసారి సంక్రాంతి సెలవులు కానీ, దసరా సెలవులు కానీ, ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా కానీ, లాంగ్ వీకెండ్స్ ఉన్నా కానీ మా పెట్రోల్ కార్ వాళ్ళు, సెక్టర్ ఎస్ఐలు నిరంతరం నిఘా పెడుతూ
అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అడపదడప ఇటువంటి జరుగుతున్నాయి. మళ్ళీ మా క్రైమ్ టీమ్స్ అందరూ కూడా చాకచక్యంతో పట్టుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ సర్వీసెస్లో కొంత ఇటువంటి సెన్సేషనల్ కేసెస్, హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఇదొక్కటే కాదు, సైబర్ క్రైమ్స్లో కూడా చాలామంది చదువుకున్న వారే తెలిసి అటువంటి వాటికి బారిన పడుతున్నారు. దాంట్లో కూడా ఒక చిన్న క్లిక్తో కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. వాటి మీద కూడా మా రిసోర్సెస్ చాలా మేము దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కొంత జాగ్రత్తగా వహించి పోలీసు వాళ్ళ సూచనల్ని, సురక్షిత సూచనల్ని పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.